హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని జియోజిబ్రా ద్వారా మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని ఒకసారి మీకు చదివినిపిస్తాను. సో ప్రాబ్లం ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ స్పర్ గేర్స్ కన్సిస్ట్ ఆఫ్ ZP ఈక్వల్ టు 20 teeth pinion meshing with ZG equal to 120 teeth gear. Let the module be M equal to 4 mm 4 millimeters. సో మనకి ఏమి ఇచ్చారంటే వాళ్ళు పెయిర్ అని ఇచ్చారు. పెయిర్ అంటే ఏంటంటే రెండు గేర్స్, స్పర్ గేర్స్. సో స్పర్ గేర్స్ ఒక గేర్ వచ్చి మనకి పీనియన్ అని చెప్పారు. సో పీనియన్ యొక్క ఇది ZP 20 teeth ఇచ్చారు. అలాగే ఇంకోటి వచ్చి గేర్ అనమాట, అది ZGతో రిప్రజెంట్ అయ్యి ఉంది, అది 120 teeth ఇచ్చారు. సో మీకు ఒక ఇమేజ్ ద్వారా మీకు చూపిస్తాను ఈ పీనియన్ అండ్ గేర్స్ అంటే ఏంటో. సో ఇది పీనియన్ అనమాట. పీనియన్ అన్నది చిన్నది, ఇది పెద్దది అని గేర్ అంటాం. సో ఈ పీనియన్ చూడండి, ఇక్కడ వీటిని మనం టీత్ అంటాం, ఇవి కూడా టీత్. సో ఇవి ఏ షేప్లో ఉన్నాయి? సర్కిల్స్ షేప్లో ఉన్నాయి. సో ఈ రెండు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్కి ఈ ప్రాబ్లం వచ్చి యాక్చువల్గా ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్కి అప్లికేషన్ అనమాట. సో ఇలా చూసినట్లయితే ఈ రెండు సర్కిల్స్ ఎలా ఉన్నాయి? దే ఆర్ టచింగ్ ఇంటర్నల్లీ. సో పక్క ఇమేజ్ రండి, ఇక్కడ చిన్న సర్కిల్ చూడండి, ఇది పీనియన్ గేర్, ఇదేమో పెద్ద గేర్ అనమాట, ఇది గేర్. సో ఈ రెండు ఎలా ఇక్కడ టచ్ అవుతున్నాయి? ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి. సో ఈ ఇమేజ్లో అయితే రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి. ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఈ రెండు సర్కిల్స్ ఇంటర్నల్లీగా టచ్ అవుతున్నాయి. సో మనం ప్రాబ్లంలోకి వద్దాం ఇప్పుడు. సో మనకి అలా ఇచ్చారు వాల్యూస్. సో ZP వాల్యూ ఇచ్చారు, ZG ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి దాని కింద 5 సబ్డివిజన్స్ ఇచ్చారు. అదేంటంటే చూద్దాం. ఫస్ట్ ది క్యాలిక్యులేట్ ద పిచ్ సర్కిల్ డయామీటర్స్ ఆఫ్ ద పీనియన్ అండ్ ద గేర్ యూజింగ్ ద ఫార్ములే DP ఈక్వల్ టు M ఇంటూ ZP అండ్ DG ఈక్వల్ టు M ఇంటూ ZG. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనం డయామీటర్స్ కనుక్కోవాలి. పీనియన్ యొక్క డయామీటర్, సో ఆల్రెడీ వాళ్ళు ఫార్ములా ఇచ్చారు, D(P) ఈక్వల్ టు M ఇంటూ ZP. సో మనకి M వాల్యూ ఇచ్చారు. సో ఆ వాల్యూతో మనం ZPని మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ డయామీటర్ ఆఫ్ పీనియన్ వస్తుంది. సెకండ్ది కూడా డయామీటర్ ఆఫ్ గేర్, అదేవిధంగా ఆ ఫార్ములా రూపంలో మనం అప్లై చేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ సబ్డివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ సబ్డివిజన్కి వద్దాం. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద పీనియన్ అండ్ ద గేర్ యూజింగ్ ద ఫార్ములా 1/2 ఆఫ్ DP ప్లస్ DG. సో చూడండి, మనకి ఫస్ట్ దాంట్లో DP వాల్యూ, DG వాల్యూ వస్తుంది. సో ఈ ఫార్ములాలో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్, ఆ రెండింటి యొక్క సెంటర్స్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. ఇది సెకండ్. సో అలా చేసినట్టు అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్కి వద్దాం. ఇక్కడ థర్డ్ చూడండి, డ్రా 2 ఎక్స్టర్నల్లీ టచింగ్ సర్కిల్స్. అంటే మనం ఆ జియోజిబ్రాలో మనం కమాండ్స్ ఉపయోగించి ఈ రెండు సర్కిల్స్ గీయాల్సి ఉంటుంది. అవి రెండు ఎలా ఉండాలి? రెండు ఎక్స్టర్నల్లీగా టచ్ చేస్తూ ఉండాలి, ఇంటర్నల్లీ కాదు, ఎక్స్టర్నల్గా టచ్ అవ్వాలి. సో అవి ఏంటి? ఒకటి పీనియన్, ఇంకోటి గేర్ అనమాట. సో పీనియన్తో గేర్ సర్కిల్ రెండు టచ్ అవ్వాలి. టచ్ ఎక్స్టర్నల్గా రాసిన తర్వాత సో ఒక సర్కిల్ గీయాలంటే మనకి ఏమేమి కావాలి? ఒక పాయింట్ కావాలి, అలాగే మనం రేడియస్ కావాలి. సో మనకి పాయింట్ ఆల్రెడీ మనం ఆరిజిన్ తీసుకుంటాం కాబట్టి పాయింట్తో ప్రాబ్లం లేదు. మనకి రేడియస్ ఎలా వస్తుందంటే ఆల్రెడీ ఇక్కడ DP ఇచ్చారు చూడండి, డయామీటర్ ఆఫ్ పీనియన్ ఇచ్చారు, అంటే దీన్ని బట్టి మనం రేడియస్ కనుక్కుంటాం, RP వాల్యూ. సో చూడండి, రేడియస్ ఎలా వస్తుంది? 1/2 ఆఫ్ DP వస్తుంది అనమాట. అలాగే గేర్ కూడా 1/2 DG వస్తుంది. సో వన్స్ మనకి రేడియస్ రెండు వచ్చిన తర్వాత, పాయింట్ వచ్చిన తర్వాత మనం కమాండ్ ఉపయోగించి రెండింటికి సర్కిల్స్ డ్రా చేస్తాం. అవి ఎలా ఉండాలి? ఆ రెండు ఎక్స్టర్నల్గా టచ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? దాని నుంచి ఈక్వేషన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ డిటర్మైన్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద పీనియన్ అండ్ గేర్. సో దాన్ని బట్టి పీనియన్కి ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది, గేర్కి కూడా ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి? క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో గ్రాఫ్ ఉపయోగించి ఆ రెండింటి యొక్క సెంటర్స్ మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ సెకండ్ సబ్డివిజన్ మనం కనుక్కున్నాం చూడండి, వాల్యూ 1/2 ఆఫ్ DP ప్లస్ DG, దానికి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం కండిషన్ సాటిస్ఫై అయినట్టు, అంటే దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్, ఎక్స్టర్నల్ అని చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఫోర్త్ సబ్డివిజన్కి వద్దాం. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ ద టూత్ థిక్నెస్ యూజింగ్ ద ఫార్ములా T ఈక్వల్ టు 1.5708 ఇంటూ M. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ టూత్ థిక్నెస్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళు ఫార్ములా ఇచ్చారు, జస్ట్ మనం ఇంటూ M పెడితే మనకు ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది. అలాగే ఫిఫ్త్ సబ్డివిజన్ ఏం చెప్తుందంటే క్యాలిక్యులేట్ ద గేర్ రేషియో యూజింగ్ ద ఫార్ములా I ఈక్వల్ టు ZG/ZP. సో మనం ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఆ రేషియో వాల్యూ, I వాల్యూ వచ్చేస్తుంది. ZG వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు మనకి ఇక్కడ, ZG వాల్యూ ఇచ్చి 120, సో బై 20 అనమాట. సో I వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం జియోజిబ్రా ఓపెన్ చేద్దాం. సో జియోజిబ్రాకి వెళ్ళిన తర్వాత దీన్ని అన్లాక్ చేయండి. సో దీన్ని యాక్సెస్ కొద్దిగా సెంటర్ తీసుకొద్దాం. సో సెంటర్ తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ రైట్ క్లిక్, సో గ్రాఫిక్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మన ఇన్పుట్ బార్ కింద ఉంది కాబట్టి దాన్ని పై తీసుకొద్దాం. సో దానికి లేఅవుట్లోకి వెళ్ళాలి. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షో ఉంది చూడండి, ఇక్కడ బార్, సో పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం గ్రాఫిక్స్లోకి వెళ్దాం. సో గ్రాఫిక్స్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ లైన్ స్టైల్ గట్రా మారుద్దాం. సో లైన్ యాక్సెస్ మారుతాయి. అలాగే మనం లేబుల్ యూ కెన్ గివ్ బోల్డ్. సో దీంట్లో తర్వాత మనం X యాక్సిస్లో యూ కెన్ గివ్ లేబుల్ X అని ఇద్దాం. అలాగే Y యాక్సిస్లో Y అని ఇద్దాం. సో మనకి X యాక్సిస్, Y యాక్సిస్ తెలుస్తాయి అన్నమాట.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో మనం ఆల్రెడీ మనకి జెడ్పీ వాల్యూ ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ మనం స్మాల్ జెడ్ ఇక్కడ షిఫ్ట్ అండర్స్కోర్ పీ, ఎందుకంటే మనం జెడ్ సఫిక్స్ పీ రావాలంటే టైప్ చేయాలి ఈక్వల్ టు, సో వాళ్ళు మనకి జెడ్పీ ఈక్వల్ 20 ఇచ్చారు కాబట్టి ఎంటర్. సో మనకి జెడ్పీ వస్తుంది. తర్వాత మనం జెడ్జీ ఎంటర్ చేయాలి. సో సేమ్ స్టెప్స్. సో జెడ్ అండర్స్కోర్ జీ ఈక్వల్ సింబల్. సో 120 ఇచ్చారు కాబట్టి 120 ఇస్తుంది. సో ఇన్పుట్లో ఇచ్చారు. సో అగైన్ ఎంటర్. సో మనకి జెడ్జీ వచ్చింది. అలాగే వాళ్ళు ఎం వాల్యూ కూడా ఇచ్చారు, దట్ ఈస్ మాడ్యూల్. సో ఎం ఈక్వల్ టు 4 ఇచ్చారు, 4 మిల్లీమీటర్స్. సో ఎంటర్. సో ఎం ఈక్వల్ టు 4 వస్తుంది. తర్వాత మనం ఇన్పుట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ దానికి వద్దాం. క్యాల్కులేట్ ది సర్కిల్ డయామీటర్స్ ఆఫ్ ది పీనియన్. సో పీనియన్ యొక్క డయామీటర్ కనుక్కోవాలి, అలాగే గేర్ యొక్క డయామీటర్ కనుక్కోవాలి. సో అంటే పీనియన్ డయామీటర్ వచ్చి డిపి. సో ఆల్రెడీ డి అండర్స్కోర్ పి ఈక్వల్ సింబల్. సో డిపి ఈక్వల్ టు ఫార్ములా ఇచ్చారు వాళ్ళు ఎం ఇంటూ జెడ్పీ. సో ఎం ఇంటూ జెడ్పీ అంటే ఇక్కడ మనం ఎం ఇంటూ కమాండ్లో ఇక్కడ ఇన్పుట్ నొక్కినప్పుడు యాస్ట్రిక్ నొక్కాలి. సో 8 దగ్గర ఉంది, షిఫ్ట్ 8. సో మనకి యాస్ట్రిక్ వస్తుంది. సో ఎం ఇంటూ జెడ్పీ. సో జెడ్ అండర్స్కోర్ పి. సో ఎంటర్. సో మనకి డిపి వాల్యూ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం డయామీటర్ ఆఫ్ గేర్ కనుక్కోవాలి. సో డి షిఫ్ట్ అండర్స్కోర్ జీ ఈక్వల్ సింబల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో డీజీ, సో డయామీటర్ ఆఫ్ గేర్ ఎం ఇంటూ జెడ్జీ, ఎం యాస్ట్రిక్ జెడ్ అండర్స్కోర్ జీ. సో అగైన్ ఎంటర్. సో డీజీ ఈక్వల్ టు 480 వచ్చింది. సో మనకి డయామీటర్ ఆఫ్ పి వచ్చింది, డయామీటర్ ఆఫ్ జీ వచ్చింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫస్ట్ సబ్ డివిజన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం సెకండ్ వద్దాం. క్యాల్కులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద పీనియన్ యూజింగ్ ద గేర్ బిట్వీన్ ద పీనియన్ అండ్ ద గేర్ యూజింగ్ ద ఫార్ములా 1/2 ఆఫ్ డిపి ప్లస్ డీజీ. సో 1/2 ఆఫ్ ఇప్పుడు ఫార్ములా ఉపయోగించి మనం డిస్టెన్స్ ఆఫ్ సెంటర్స్ కనుక్కుంటాం అనమాట. సో ఇక్కడ దాన్ని ఏం చేద్దామంటే ఇన్పుట్లో మనం దాని డిస్టెన్స్ అందాం. సో డిఐఎస్ నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ డబుల్ కాలం పెట్టండి. సో డిఎస్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా అప్లై చేస్తాం డైరెక్ట్గా 1/2 ఆఫ్, అది ప్రాబ్లంలో ఇస్తారు మనకి 1/2 ఆఫ్ డి, సో డిపి ప్లస్ డీజీ. సో డి అగైన్ అండర్స్కోర్ షిఫ్ట్ అండర్స్కోర్ జీ. సో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. సో మనకి డిస్టెన్స్ వస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. సో సెకండ్ సబ్ డివిజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ సబ్ డివిజన్కి వద్దాం. డ్రా 2 ఎక్స్టర్నల్లీ టచింగ్ సర్కిల్స్ టు రిప్రజెంట్ పీనియన్ అండ్ గేర్ విత్ అప్రాప్రియేట్ సెంటర్స్ అండ్ రేడియే. అంటే మనం 2 సర్కిల్స్ గీయాల్సి ఉంటుంది. అవి రెండు ఎలా ఉండాలంటే దే టచింగ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీగా ఉండాలి. సో అలా గీయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ సర్కిల్ గీద్దాం. సో ఫస్ట్ సర్కిల్ ఏం చేద్దామంటే దాన్ని పీ అందాం. సో పీ. సో దాని ముందు మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ గీయాలంటే మనకి పాయింట్ యాజ్ వెల్ యాజ్ రేడియస్ కావాలి. సో రేడియస్ కావాలంటే మనకి పీనియన్కి రేడియస్ ఎలా వస్తుంది, ఆల్రెడీ డయామీటర్ డిపి తెలుసు కాబట్టి రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ డయామీటర్. సో ఆర్పి అని ఇద్దాం. సో ఆర్ షిఫ్ట్ అండర్స్కోర్ పి. సో ఆర్పి ఈక్వల్ టు సింబల్ షిఫ్ట్ సింబల్, సో ఈక్వల్ సింబల్. సో 1/2 ఆఫ్ డిపి. సో 1/2 డి అండర్స్కోర్ పి. సో ఎంటర్. సో ఆర్పి వస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఆర్జీ అని ఇద్దాం. సో ఆర్ అండర్స్కోర్ జీ ఈక్వల్ టు 1/2, తర్వాత అగైన్ డి అండర్స్కోర్ జీ ఎంటర్. సో మనకి ఆర్జీ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్కిల్ ఇప్పుడు మనకి సర్కిల్ కమాండ్ ఇద్దాం. సో దాని ఫస్ట్ సర్కిల్ మనం పీ అందాం. సో పీ కాలం. సో సర్కిల్ కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే పాయింట్ వచ్చి మనం ఆరిజిన్ తీసుకుందాం ఇక్కడ ఫస్ట్ సర్కిల్కి. సో 0,0. సో తర్వాత సో దీన్ని బ్రాకెట్స్లో పెడదాం. సో క్లోజ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో కమా. నౌ ఆర్పి. సో ఆర్ అండర్స్కోర్ పి. సో ఎంటర్. సో మనకి x² + y² ఈక్వల్ టు 1600 వచ్చింది. సో దాని రేడియస్ 40 కాబట్టి మనం కొద్దిగా జూమ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకు సర్కిల్ కనిపిస్తుంది. వైట్గా వస్తుంది. చూసారా సర్కిల్ వచ్చింది. సో విత్ రేడియస్ 40 అనమాట. ఓకే, నౌ యూ గట్ ద సర్కిల్. సో ఇది పీనియన్ ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం గేర్ సర్కిల్ అలాగే చేయాలి. సో ఇప్పుడు మనం గేర్ సర్కిల్కి వేద్దాం. సో దాన్ని మనం ఏం చేద్దామంటే జీతో రిప్రజెంట్ చేద్దాం. సో గేర్ సర్కిల్ అని జీ, స్టార్టింగ్ లెటర్ జీ కాబట్టి. సో మనం జీ అగైన్ డబుల్ కాలం. సో ఇప్పుడు సర్కిల్ కమాండ్ ఇవ్వండి. సో సర్కిల్ వచ్చింది. ఇక్కడ పాయింట్ వచ్చి మనం ఆ రెండు ఎక్స్టర్నల్గా డ్రా చేయాలి కాబట్టి దీని పాయింట్ ఎక్కడ ఉంటుందంటే దీని స్టార్టింగ్ పాయింట్ సెంటర్ పాయింట్ దీనికి
ఒక రేడియస్ దూరంలో ఉండాలి. సో ఆ రేడియస్ ఏంటంటే మనం దాన్ని ఏమందామంటే ఫస్ట్ రేడియస్ సో ఆర్పి r_p ప్లస్ అంటే మనకి ఇక్కడ సర్కిల్ చూడండి, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇది ఆర్పి అంటాం. సో మనకి ఈ సర్కిల్ ఇక్కడ ఉండాలి కాబట్టి మనకి ఇంకో సర్కిల్ ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ సెంటర్ ఉండాలి. సో అంటే ఆర్పి ప్లస్ ఇది అవ్వాలన్నమాట, ఆర్పి ప్లస్ ఆర్జీ అవ్వాలి దాని యొక్క పాయింట్. సో దాని పాయింట్ సో ఆర్జీ అందాం. సో ఆర్పి ప్లస్ ఆర్జీ అండర్స్కోర్ స్మాల్ జీ క్లోజ్ ద బ్రాకెట్. సో మనకి ఆర్పి ప్లస్ ఆర్జీ వస్తుంది. సో మనకి ఇది ఎక్స్ యాక్సిస్లో ఉండాలి. వై యాక్సిస్ మనం 2 పాయింట్లు ఉంటాయి కాబట్టి పాయింట్ అంటే ఒకటి ఎక్స్ యాక్సిస్ పాయింట్, ఇంకోటి వై యాక్సిస్ పాయింట్. సో మనకి ఎక్స్ యాక్సిస్ పాయింటే మనం డిస్టెన్స్ పెంచుకోవాలి. ఇది వై యాక్సిస్ మాత్రం సేమ్గానే ఉంటుంది, సో 0 ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వై యాక్సిస్ ఏం చేద్దామంటే 0 క్లోజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు మనం ఇక్కడ సో రేడియస్ వచ్చి మనం ఆర్జీ అని ఇద్దాం, r_g. సో మనకి ఇక్కడ సర్కిల్ వస్తుంది. సో అగైన్ సో ఇలాగా చూసారా 2 సర్కిల్స్ మనం జూమ్ అవుట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. సో ఎక్స్టర్నల్లీగా మనకి ఇక్కడ టచ్ అవుతున్నాయి 2 సర్కిల్స్. సో ఇది మనం ఇన్పుట్లో ఇద్దాం. ఓకే సో ఇది ఈక్వేషన్. దీన్ని కొద్దిగా ఓకే సో మనకి 2 సర్కిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం సెంటర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ దాన్ని సెంటర్ కనుక్కుందాం. సో మనం డ్రా చేస్తాం. ఇక్కడ ఏమంటే నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో మనకు థర్డ్ క్వశ్చన్ చూడండి, వాడు ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు ఎక్కడ నుంచి, దీని యొక్క సెంటర్ ఆఫ్ పీనియన్ నుంచి అలాగే దీని యొక్క సెంటర్. సో దీనికి మనం 2 సెంటర్ పాయింట్స్ కనుక్కుందాం. సో ముందుగా ఒక సర్కిల్ ఫస్ట్ కలర్ ఇద్దాం. సో ఫస్ట్ పీనియన్కి ఒక కలర్ ఇద్దాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, గివ్ సమ్ కలర్. సో విల్ గివ్ రెడ్ ఆర్ దిస్ కలర్. ఓకే రెడ్ కలర్. సో క్లోజ్ దిస్. సో అలాగే మనం దీనికి కూడా ఒక కలర్ ఇద్దాం. సో రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో గివ్ సమ్ కలర్ గ్రీన్, క్లోజ్ దిస్. సో ఇలాగ మనం కలర్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం సెంటర్ కనుక్కోవాలి. సో సెంటర్కి మనం ఏం చేద్దామంటే ఏ అని ఇద్దాం. ఫస్ట్ పీనియన్ సెంటర్ కనుక్కోవాలంటే సో ఇక్కడ సెంటర్ కమాండ్ ఇవ్వండి. సో సెంటర్ కమాండ్ ఇవ్వండి కోనిక్ అని వస్తుంది. కోనిక్ ప్లేస్లో మనం ఇది ఫస్ట్ పీనియన్ మనకి దేంతో రిప్రజెంట్ అయ్యి ఉంది, క్యాపిటల్ పీతో రిప్రజెంట్ అయ్యి ఉంది కాబట్టి క్యాపిటల్ పీ అని ఇవ్వండి ఇక్కడ. సో క్యాపిటల్ పీ ఎంటర్. సో మనకి ఇలా ఏ అని వస్తుంది. దీనికి కూడా మనం ఒక చిన్న కలర్ ఇస్తే సో దట్ మనకు బాగా కనిపిస్తుంది. సో విల్ గివ్ సమ్ కలర్. ఓకే సో నెక్స్ట్ మనం సెకండ్ దాన్ని మనం బి అందాం. సో బి సెంటర్ అగైన్ గివ్ సబ్ కాలం సెంటర్ కమాండ్ ఇవ్వండి. సో సెంటర్ ఇవ్వగానే మనకి కోనిక్ ప్లేస్లో ఇప్పుడు సెకండ్ మనకి దేంతో రిప్రజెంట్ అయ్యి ఉంది, జీతో రిప్రజెంట్ అయ్యి ఉంది కాబట్టి జీ అని ఇవ్వండి. సో జీ ఎంటర్. సో మనకి బి కూడా వచ్చేసింది. సో దీనికి కూడా మనం కలర్ ఇద్దాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో దీనికి కలర్ ఇవ్వండి, క్లోజ్ ఇట్. సో మనకి బి ఇచ్చాం. ఇప్పుడు మనం రెండింటికి మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి మనం వాళ్ళ థర్డ్లో చూడండి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఈ రెండింటికి మధ్య మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్కి ఏం చేస్తామంటే కమాండ్ సిగ్మెంట్ ఫస్ట్ మనం లైన్ డ్రా చేద్దాం 2 పాయింట్స్కి. సో సిగ్మెంట్ కమాండ్ ఉపయోగించండి. సో సిగ్మెంట్లో ఎస్ఈజీని కొడితే పాయింట్ టు పాయింట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనం క్యాపిటల్ ఏ అందాం. సెకండ్ సెంటర్గా వచ్చి బీతో ఉంది కాబట్టి బి అని టైప్ చేయండి. సో ఎంటర్. సో మనకి అలాగా ఒక లైన్ వస్తుంది. ఇది ఎఫ్తో రిప్రజెంట్ అయ్యి ఉంది. సో దీనికి అగైన్ మనం కలర్ ఇద్దాం. సో గివ్ సమ్ కలర్. ఓకే సో ఈ కలర్తో సో ది సిగ్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ కండిషన్ థర్డ్లో చెప్పారు కదా, కండిషన్ సాటిస్ఫై చేస్తుందో చూడాలి. అదేంటి అండ్ వెరిఫై దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిపి ప్లస్ డీజీ. సో దీని యొక్క డిస్టెన్స్ మనకి డిపి ప్లస్ డీజీతో మనకి అవుతుందా లేదా అని చూడాలన్నమాట. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు 280, ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 280. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి అనమాట. సో దీన్ని బట్టి మనం థర్డ్ సబ్డివిజన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్కి వెళ్దాం. క్యాలిక్యులేట్ ద టూత్ థిక్నెస్ యూజింగ్ ద ఫార్ములా టీ ఈక్వల్ టు 1.570 8m. సో ఇప్పుడు మనం
ఇది కనుక్కుందాం టూత్ థిక్నెస్. సో దానికి డైరెక్ట్గా మనం ఇక్కడ ఫార్ములా టైప్ చేసేయచ్చు. సో ఇన్పుట్లో టీ అనండి. సో టీ వచ్చి 1.5708 asterisk m. జస్ట్ ఎంటర్. సో మనకి టీ ఈక్వల్ 6.28 వచ్చింది. తర్వాత మనం ఫోర్త్ సబ్డివిజన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫిఫ్త్కి వద్దాం. క్యాలిక్యులేట్ ద గేర్ రేషియో యూజింగ్ ద ఫార్ములా I ఈక్వల్ టు ZG/ZP. సో ఇప్పుడు మనం గేర్ రేషియో కనుక్కుందాం. దాన్ని ఐతో డినోట్ చేశారు. సో ఐ అని స్మాల్ ఐ టైప్ చేయండి. సో ఐ వచ్చి మనకి ZG/ZP. సో ZG అంటే Z సఫిక్స్ G కాబట్టి అగైన్ షిఫ్ట్ అండర్స్కోర్ G/Z అగైన్ అండర్స్కోర్ P. సో ఎంటర్. సో మనకి I ఈక్వల్ టు 6 వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఈ అన్ని సబ్డివిజన్లు కంప్లీట్ చేసాం. ఈ విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ని ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.